అంశం ఏంటంటే మార్గం తప్పినటువంటి జనం వెళ్ళిపోతున్న ఆరోగ్యం. ముఖ్యాంశం మరొకసారి చెప్తున్నానండి. మార్గం తప్పిన జనం వెళ్ళిపోతున్న ఆరోగ్యం. ఈ యొక్క మాటలను మనం వింటున్నప్పుడు జనం మార్గం తప్పటం ఏంటి, ఆరోగ్యం వెళ్ళిపోవటం ఏంటి అనే సందేహాలు మనకు కలుగుతాయి. అయితే ఈ భూమి మీద మానవ జన్మ అనేది ఎందుకు దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు ఒక పద్ధతి అనేది పెట్టి, ఒక క్రమాన్ని పెట్టి, ఆ క్రమంలో మనిషిని బ్రతకమని, ఆ క్రమంలోనే మనిషి తిరిగి మరలా దేవుడి దగ్గరికి రావాలి అని మానవ జీవితం వెనకాల ఒక మంచి ప్రణాళిక పెట్టి, ఒక మంచి మార్గాన్ని మనిషికి సిద్ధపరిచి దేవుడు మనిషిని భూమి మీదకు పంపించాడు అని చెప్పటంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎన్నో ప్రసంగాలు వినున్నాం. అయితే ఈరోజు మార్గం తప్పినటువంటి జనం పారిపోతున్నటువంటి ఆరోగ్యం ఎలా జరుగుతుంది ఇదంతా కూడాను అనేది కొద్ది నిమిషాలు మనం బైబిల్లో నుంచి చదువుకుందామండి. ఒకసారి బైబిల్లో నుంచి మనిషి జన్మ గురించినటువంటి మాటలు మీ అందరికీ తెలుసు. మరలా మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాటని మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు నరుని సృజించాడు, వాణ్ణి సృజించాడు. చూడండి, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మనిషినంట దేవుని స్వరూపాన్న దేవుడు ఏం చేశాడంట? పుట్టించాడు. ఈ భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి పుట్టుక వెనకాల గల కారణం ఒకటి ఉంది. ఆ కారణానికంటే ముందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. దేవుని స్వరూపాన్ని పుట్టినటువంటి మనిషి ఈ భూమి మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక పని అప్పగించాడు మనిషికి, ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం దాటితే మన ఆరోగ్యం మనల్ని దాటుతుంది. చూద్దామండి. అదే ఆ క్రమం అనేది మనం దాటినప్పుడు ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు కదా, ఆయుష్ని దేవుడిచ్చాడు కదా. దేవుడి క్రమాన్ని మనం దాటినప్పుడు వాటి క్రమాన్ని అవి దాటి ఏ విధంగా మనిషిని పతనావస్థకు తీసుకువెళుతున్నాయో ఈ యొక్క పాఠం యొక్క సారాంశాన్ని ఈరోజు మనం విందాం. చూడండి, అదే మాట మనిషికి ఎలాంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. మనిషిని దేవుడి స్వరూపాన్న చేసి, దేవుని పోలికగా చేసి, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో చూడండి. ఏమంటున్నాడు, ఎలా చేశాడో మనిషిని చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడంట. దేవుడి స్వరూపాన్ని పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడి స్వరూపాన యథార్థవంతులుగా పుట్టిన వీరు తిరిగి మరలా యథార్థవంతులుగా బ్రతికి దేవుడి దగ్గరికి రావాలని ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఎలా పుట్టారు? యథార్థవంతులుగా పుట్టారు. యథార్థవంతులుగా బ్రతికి మరలా ఆయన దగ్గరికి రమ్మని పిలుపునిస్తున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూడగలిగితే చూడండి ఏమని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. చూడండి, మనిషిని ఎలా చేస్తున్నాడంట? మంటికి మారుస్తున్నాడంట. అంటే ఏం చేస్తున్నాడు? మరణించేటట్లుగా చేస్తున్నాడు. పుట్టించిన ఆయనే చనిపోయేటట్టు చేస్తున్నాడు. అయితే పుట్టించిన ఆయన చనిపోయేటప్పుడు చేసేటప్పటికల్లా ఎలాగైతే పుట్టావో తిరిగి మరలా అలానే మరణించాలి, చనిపోవాలి. చనిపోయేంత వరకు పుట్టినప్పుడు ఎలాగైతే పరిశుద్ధుడుగా పుట్టావో చచ్చిపోయేంత వరకు నీ పరిశుద్ధత అనేది నువ్వు
కాపాడుకోవాలి. అందుకే మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. నరులారా తిరిగి రండి. ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చారు కదా మీరు. దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు తిరిగి మరలా మీరేం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా చేసి, దేవుడి కోసం బ్రతికి, తిరిగి మరలా దేవుడి దగ్గరికి మీరు వెళ్ళాలి. ఇది మార్గం. అంటే దేవుడి కోసం బ్రతకటం మార్గం. అయితే ప్రారంభంలోనే ఈ మార్గానికి మనుషులు గండి కొట్టేశారండి. దేవుడికి ఈ మార్గాన్ని గండి కొట్టేసి ఎంత బాధ పెట్టారో, ఆ బాధ పెట్టినప్పుడు ఏమైందో ఒకసారి అదే ఆదికాండంలో 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. మనిషి జన్మ తన స్వరూపంలో మనిషిని చేశాడు, తన పోలికగా మనిషిని చేశాడు. యథార్థవంతుడుగా పరిశుద్ధుడుగా మనిషిని చేసినప్పుడు, పరిశుద్ధుడుగా బ్రతకమన్నప్పుడు పరిశుద్ధుడుగా బ్రతకకుండగా అనేక తప్పులు చేసి మార్గాన్ని తప్పించుకున్నాడు, తప్పేశాడు, మార్గం తప్పాడు. మార్గం తప్పినప్పుడు ఏమైంది చూడండి. 6వ అధ్యాయం ఏమైనా మాట్లాడుతున్నాడు? ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 12వ వచనం చూడండి. ఫస్ట్ ఏంటి? 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా చూడండి, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు ఎన్నంట? 120 సంవత్సరాలంటండి. ప్రారంభపు మనిషి ఆయువు ఎంతకాలం బ్రతికాడు? ప్రారంభపు మనిషి అసలు దేవుడు ఎంతకాలం ఇచ్చాడు ఆయుష్ మనిషికి అన్నప్పుడు, అసలు మరణమే లేనటువంటి జీవితాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. మరణమే లేనటువంటి జీవితం నుంచి ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? తప్పు చేసి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 930 సంవత్సరాలు బ్రతికాడు. తప్పు చేసినటువంటి ఆదాము 930 సంవత్సరాలు, అనగా 1000 సంవత్సరాల ఆయుష్కాలం బ్రతుకున్నటువంటి మనుషులు ఆ కాలంలో మరలా దేవుడి దృష్టికి తప్పు చేసేటప్పటికీ, దేవుడి యొక్క మార్గాన్ని తొలగిపోయేటప్పటికీ దేవుడు అంటున్న మాట, వారి ఆయుష్ ఎంతకాలం అంటున్నాడు? 1000 సంవత్సరాలు కాస్త అనంతకాల ఆయుష్ కాస్త 1000 సంవత్సరాలు అయిపోయింది. 1000 సంవత్సరాలు కాస్త 120 సంవత్సరాలు అయిపోయిందండి. ఎందుకో చెప్పమంటారా? అక్కడే చెప్తున్నాడు. 12వ వచనం చదవండి. ఎందుకు వాళ్ళకలా ఆయుష్ అలా మారిపోయిందో 12వ వచనంలో చెప్తూ, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు చూడండి ఏం చేశారంట? తమ మార్గాలను చెరిపివేసుకున్నారంటండి. చెరిపేసుకున్నారంట మార్గాల్ని. మార్గం చెరిపేసుకున్నందుకు ఏమైపోయింది? ఇక్కడ ఉన్న ఆరోగ్యం కాస్త పోయింది. 1000 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 120 సంవత్సరాలకి దిగిపోయారు. ఎందుకో చెప్పమంటారా? ఎందుకు శరీరం నుంచి ఆరోగ్యం బయటికి వెళ్ళిపోతుందో చెప్పమంటారా? దానికన్నా ముందు మనిషి ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టాడో ఒకసారి అదే ఆదికాండంలో అక్కడ చదువుతాం. 6వ వచనం చదవండి. ఎంత బాధ పెట్టాడో చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెనండి. అంతగా నొచ్చుకున్నాడు. ఎందుకు? అసలు నేను మనిషిని ఎందుకు చేశాను రా బాబు అన్నట్లుగా అంతటి పిచ్చెక్కించేశారండి మనుషులు దేవుడికి. అంతటి కోపంలో దేవుడు ఉన్నాడండి. అంతటి కోపం మనిషి మీదకి వచ్చినప్పుడు, దేవుడికి కోపం వచ్చినప్పుడు, మనిషి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు 1000 సంవత్సరాల ఆయుష్ ఏం చేశాడు? 120 సంవత్సరాలకి కుదించేసాడు. ఇప్పుడు మనకున్నటువంటి జీవితకాలం ఎంత? మనకున్నటువంటి ఆయుష్కాలం ఎంత? ఒక్కళ్ళు చెప్పండి కరెక్ట్గా మన ఆయుష్కాలం ఎంతో చెప్పగలమా? ఒక లెక్కేసి చెప్పగలరా? 60 సంవత్సరాలని చెప్పగలరా? 50 అని చెప్పగలరా? కనీసం 10 సంవత్సరాలన్నా బ్రతుకుతామని చెప్పగలరా? లేదండి. ఏమండి, 3వ తరగతి చదువుతానికి వెళ్ళినటువంటి పిల్ల టేబుల్ మీద పడుకొని కార్డియాక్ అరెస్ట్ అయ్యి హార్ట్ అటాక్తో చచ్చిపోయింది. ఎందుకు? 3వ తరగతి అంటే ఎంత వయసు ఉంటుందండి? 6 సంవత్సరాలు వచ్చేటప్పుడు 1వ తరగతి అనుకోండి. 3వ తరగతి అంటే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసున్న పిల్లే గుండెపోటుతో చచ్చిపోతుందంటే, 18 సంవత్సరాల వయసున్న పిల్లవాడే డాన్స్ వేస్తూ చనిపోతున్నాడంటే, మనిషి జీవితానికి ఒక గ్యారెంటీ ఏమీ లేదు. ఇంతకాలం బ్రతుకుతాడన్న వారంటీ ఏమీ లేదు. ఎందుకో కారణం చెప్పమంటారా? మనిషి ఎందుకు చనిపోతున్నాడో చెప్పమంటారా?
60 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మనిషి ఆరోగ్యం ఎందుకు మనిషి నుంచి పారిపోతుందో చెప్పమంటారా? దేవుడు మాట నోటి నుంచే విందామండి. ఆయుష్నిచ్చింది దేవుడు, జీవితాన్ని ఇచ్చింది దేవుడు. జీవితాన్ని ఇచ్చిన ఆయనే జీవితాన్ని మన దగ్గర నుంచి తీసేసేది ఆయనే. ఎందుకు తీసేస్తున్నాడో, ఎందుకు ఆరోగ్యం లేకుండా చేస్తున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే విందామండి. ఏమని మాట్లాడుతున్నాడో కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చదవండి. చూడండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము, చూడండి, దేవుని కోపాగ్ని వలన ఏమైపోతుందంట? ఆరోగ్యము నా శరీరం నుంచి నా శరీరాన్ని విడిచిపోతుంది అంటున్నాడండి. అంటే దేవుని కోపాగ్ని వలన మన ఆరోగ్యం ఏమైపోతుంది? మన నుంచి, మన శరీరం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే మనిషి అనారోగ్య బారిన పడుతున్నాడంటే అర్థం ఏంటి? దేవుడి కోపం మనిషి మీదకి వస్తుంది అని అర్థం అండి. మనిషి క్రమం తప్పుతున్నాడు అని అర్థం. ఆనాడు ఆయుష్ తగ్గిపోయి చనిపోయారంటే అర్థం ఏంటంటే 1000 సంవత్సరాల ఆయుష్ 120కి ఎందుకు కుదించబడిందంటే మనిషి అతిక్రమించాడు, మార్గం తప్పాడు. ఒక మార్గం దేవుడు పెట్టాడు, ఆ మార్గాన్ని మనిషి తప్పాడు కాబట్టి 1000 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మనిషి 120 సంవత్సరాలకే చనిపోయే విధంగా చేశాడు. అలా తగ్గుతూ 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 ఈరోజు మనిషి ఇప్పటి చూసిన వారు మరి ఒక 5 నిమిషాలు ఉంటారో ఉండరో తెలియని విధంగా మారిపోయిందంటే అంతగా దేవుడికి కోపం తెప్పిస్తున్నారు, అంతగా ఆరోగ్యాన్ని దేవుడు తీసేస్తున్నాడంటే. అందుకే అంటున్నాడు భక్తుడు, ఏమంటున్నాడు? నీ కోపం వలన ఆరోగ్యం నా శరీరం నుంచి విడిచిపోతుందయ్యా అంటున్నాడంటే. నా పాపాన్ని బట్టి నా ఎముకలలో ఏమి లేదు, స్వస్థత లేదు. పద్దాకల కీళ్ళ నొప్పులు, స్వస్థత లేదు. ఆరోగ్యం నా నుంచి వెళ్ళిపోతుంది. ఏ పని చేయలేకపోతున్నాను, అలసట వచ్చేస్తుంది. కొద్ది దూరం వెళ్ళంగానే నీరసం పడిపోతున్నాను. అదివరకు నేను చూస్తే ఎంతో పని చేసేవాడిని, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను, అలసట వచ్చేస్తుంది. ఎందుకు చేయలేకపోతున్నావు? కారణం ఏంటో చెప్పమంటావా? ఎందుకు దేవుడి కోసం ఆ పని నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు చెప్పమంటావా? ఏమంటున్నాడు ఇక్కడ? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం నుంచి ఏమైపోతుంది? విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏమండి చూడండి, మన ఆరోగ్యం వెళ్ళిపోతుందంటే కారణం ఏంటి? దేవుని కోపం అంటున్నాడండి. దేవుడి కోపం ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఎందుకు కోపపడుతున్నాడు చెప్పమంటారా? నీకు శిక్షణ తీసుకురావటం కోసం. ఎందుకు నీకు శిక్షణ తేవాలో చెప్పమంటారా? ఏమండి ఒకసారి యోబు గ్రంథం చదవండి. చెప్తున్నాడు మనిషికి బుద్ధి ఎప్పుడు వచ్చుద్దని చెప్తున్నాడో. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. చూడండి, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో, చూడండి, ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నందును. ఆరోగ్యం నీలో ఉన్నప్పుడు నువ్వేమునందో శిక్షణ రాదు నీకు, దేవుడు గుర్తురాడు నీకు. అన్నీ ఇచ్చిన దేవుడు పట్టించుకోవు నువ్వు. అదే అనారోగ్యం వచ్చిందంటే నీకేమొచ్చింది? శిక్షణ వచ్చింది. అందుకేనండి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూడండి, కీళ్ళ నొప్పులతో, వాళ్ళకున్నటువంటి సమస్యలతో, వాళ్ళకున్నటువంటి బాధలతో అమ్మ అబ్బా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నప్పుడు రోడ్డును పోయి ఎవరైనా కనీసం ఆ యొక్క గేట్ ఎదురు నుంచి వెళ్తున్నారనుకోండి, తెల్ల బట్టలు వేసుకొని ప్రతి పాస్టర్ గారు ఎవరని చెప్పి ఏం చేస్తాం? ఆపేసల్లా ప్రార్థన చేయించుకుంటాం. ఎందుకండి? అదేంటి, ఇంటి దగ్గర మందిరం ఉన్న అడుగు బయట పెట్టి మందిరానికి వెళ్ళాలి నువ్వు. ఆరోగ్యం నీ నుంచి వెళ్ళిపోగానే తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరూ పాస్టర్ గారు అని చెప్పి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావేంటి? అంటే నీ యొక్క ఎముకలలో ఎడతెగని నొప్పి నీకు రావటం వలన నీకేం వచ్చింది? శిక్షణం వచ్చింది. దేవుడు గుర్తొచ్చాడు, జీవితాన్ని ఇచ్చిన ఆయన గుర్తొచ్చాడు, ఆరోగ్యం ఇచ్చిన ఆయన గుర్తొచ్చాడు. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు నీకు గుర్తు రాలేదు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు నీకు గుర్తు రాలేదు. పిల్లలు అనుకున్నప్పుడు గుర్తు రాలేదు, భార్య అనుకున్నప్పుడు గుర్తు రాలేదు, ఆయుష్ అంతా అన్నీ ఉన్నప్పుడు ఏమి దేవుడు మనకి గుర్తు రాలేదు. అందుకే దేవుడు చేస్తున్నాడు ఏమని? మార్గం తప్పిన నీ కోసం, నిన్ను శిక్షించడం కోసం నీ దగ్గర నుంచి అన్నీ దూరం చేసేస్తున్నాడండి. ఏమండి బైబిల్ మీరు స్పష్టంగా చదివితేనండి ఎక్కువగా దేవుడు మనల్ని కొడతాడు.
ఎందుకో తెలుసా? నువ్వు మారట్లేదు కాబట్టి, నువ్వు వినట్లేదు కాబట్టి. ఏ దాన్ని చూసుకొని నువ్వు దేవుడికి దూరం అవుతున్నావో, నీకున్న డబ్బు చూసుకొని నువ్వు దేవుడికి దూరం అయితే ఆ డబ్బు నీ దగ్గర నుంచి దూరం చేస్తాడు. నీ కుటుంబాన్ని నువ్వు చూసుకొని నీ కుటుంబం కోసం దేవుడి దగ్గరికి రాలేకపోతే ఆ కుటుంబాన్ని నీ దగ్గర నుంచి దూరం చేసేస్తాడు. నీ పిల్లల్ని చూసుకొని రాకపోతే నీ పిల్లల్నే దూరం చేసేస్తాడు. ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఇస్తేనే నీకెవరు వచ్చారు? తల్లైనా, పిల్లైనా, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా అన్నీ ఎవరిస్తే వచ్చినాయి? దేవుడిస్తేనే వచ్చాయి నీకు. దేవుడిస్తేనే వచ్చినప్పుడు ఆ దేవుడినే పక్కన పెట్టినప్పుడు నీ దగ్గరికి అవేవి లేకుండా దేవుడు చేసేస్తాడు. ఆరోగ్యం లేకుండా నీకు చేసేస్తాడండి. శిక్షణ కోసం అందుకే హాస్పిటల్స్ పేర్లు మారని మనుషుల శిక్షణా కేంద్రాలు అని పెట్టాలండి. బుద్ధి లేని మనుషులకు శిక్షణ తేవటం కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి శిక్షణా కేంద్రాలే హాస్పిటల్స్. ఎందుకంటే అక్కడికి వెళ్తే కనుక మనకు బుద్ధి రాదు. డబ్బు ఉన్నప్పుడు దేవుడు కనపడ్డు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు దేవుడు మనకి గుర్తురాడు. బాధ వచ్చినప్పుడు, ఎముకలలో నొప్పులు వచ్చినప్పుడు, ఎముకల్లో స్వస్థత లేనప్పుడు, పదే పదే రోగాన బారిన పడుతున్నప్పుడు దేవుడు మనకప్పుడు గుర్తొస్తాడు. అందుకని ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు వానికి కలుగుట వలన వాడు ఏనొందుతాడంట? శిక్షణము నొందును. శిక్షణ నొందుతానికి హాస్పిటల్కి పంపిస్తున్నాడు దేవుడు. ఒక దెబ్బ కొడుతున్నాడు చిన్నగా, ఇదిగో నువ్వు మార్గం తప్పుతున్నావు, నా నుంచి దూరంగా వెళ్తున్నావు, నన్ను వదిలిపెట్టేస్తున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, గుర్తుందా నీకు అని చెప్పి అడుగుతున్నాడు. వదిలిపెట్టావా? వెళ్ళేవా? చిన్న చిన్న దెబ్బే ఫస్ట్. కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా చిన్న చిన్న వాటితోనే కొడతాడు. ఆ కొడుతున్నప్పుడు కూడా నువ్వు ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి సీజనల్గా వచ్చినావు అనుకున్నావు అనుకో, వాతావరణ పరిస్థితుల్లో బాగోలేదని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వే నరక నీ నుంచి దూరంగా అవి వెళ్ళిపోతాయి. మనమేమనుకుంటాం? మనకు వచ్చిన సమస్యలు, మనకు వచ్చిన రోగాలు, మనకు వస్తున్నటువంటి రోగాలు ఏమనుకుంటామంటే సీజన్ వారీగా వచ్చినాయని అనుకుంటాం. కాదు 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 దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు మార్గం తప్పుతున్నావు, జీవితాన్ని ఇచ్చింది నేను, ఆయుష్ ఇచ్చింది నేను, బ్రతికిచ్చింది నేను, అన్నీ ఇచ్చింది నేను, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త, ఇదిగో నువ్వు వెనక్కి తిరిగని చెప్పి ఒక చిన్న దెబ్బ కొడుతున్నాడు. ఏమంటే ఈరోజు బాధలు ఉన్నోడు లేరా? ఇక్కడ సమస్యలు ఉన్నోళ్ళు లేరా? అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఏవి బాధలు సమస్యలు లేకపోతే ఉంటామండి? దేవుడి దగ్గరికి వస్తామండి? రాగలమా? రాలేం. అందుకే అన్నిటిని పెట్టి ఇక్కడ పెట్టాడు దేవుడు మనల్ని. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, అరే వీటికి లేడు కాబట్టి ఆగేరు కదా, ఉన్నట్టయితే వీటిని మనం ఏం చేయలేం, పట్టుకోలేరా బాబు అంటాం. మనం కూడా అంతే. ఆయుష్ మన నుంచి దూరంగా వెళ్ళింది కాబట్టి, ఆరోగ్యం మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి, మనకి సమస్యలు ఉన్నాయి కాబట్టి, బాధలు ఉన్నాయి కాబట్టి దేవుడు అని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చాం. అది అవే రాకపోతే రాలేవండి. అందుకే దేవుడు ఈ భూమి మీదకు పంపించేటప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు గుర్తు చేస్తున్నాడు, గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చే బహుమానం. మీ పిల్లలని మీరు దేవుడి కోసం పెంచాలి. ఇది క్రమం. మీరు క్రమం తప్పినప్పుడు దేవుడు నీ యొక్క శరీరంలో నుంచి ఆరోగ్యాన్ని ఏం చేస్తాడు? పంపించేస్తాడు, పారిపోతుంది. దేవుని కోపాగ్ని వలన నా శరీరంలో నుంచి ఆరోగ్యం ఏమైపోతుంది? పారిపోతుంది, వెళ్ళిపోతుంది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగేనండి. ఏమండి, తల్లిదండ్రులు ఇక్కడ చాలా వాళ్ళు ఆడవాళ్ళే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆలోచిద్దాం. ఒక తల్లి తన బిడ్డని కనకముందే, గర్భంలో ఉన్నది స్త్రీయో పురుషుడో తెలవకముందే ఆ బిడ్డ కోసం, పుట్టిన తర్వాత వాడు అసలు నన్ను చూస్తాడో చూడరో తెలియనటువంటి ఆ బిడ్డ కోసం చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది గర్భంలో బిడ్డను మోస్తూ. పుట్టిన తర్వాత పుట్టేది ఆడో మగో తెలియకుండానే చావు దాకా వెళ్ళొచ్చేవే. పెరిగిన తర్వాత వాడు నిన్ను చూస్తాడో చూడడో తెలియకుండానే అంతగా కష్టపడ్డావే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే. ఈ భూమి మీద 60 సంవత్సరాలు ఎప్పుడు చచ్చిపోతావో తెలియని ఈ జీవితం కోసమే అంత కష్టం అనుభవించి, అంత బాధ అనుభవించి నీ పిల్లల్ని కన్నావే. మరి దేవుడి దగ్గరికి నీ పిల్లల్ని తీసుకెళ్ళటం కోసం నీ వెంట పెట్టుకొని నీ పిల్లల్ని తీసుకొని రాలేవా? అంతగా నువ్వు బాధ పడలేవా? అంత కష్టం నువ్వు పడలేవా? అయితే నువ్వు ఎంత కష్టపడినా కానీ వేస్ట్. నిజమండి, ఎంత కష్టపడినా మన పిల్లల్ని మనం దేవుడి దగ్గరికి తీసుకొని రాలేనప్పుడు ఇంకెందుకండి చెప్పండి జీవితం. తల్లిదండ్రులుగా మీరేమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. పాస్ అయితేనే పరలోకం, ఫెయిల్ అయితే లేదండి. ఏమండి, ఈ దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆరోగ్యం దాని అంతటికి అదే వచ్చిద్దండి.
ఎంతటి ఆరోగ్యమో చెప్పమంటారా? ఒక ఆయన ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో, 2 రాజుల గ్రంథం, అదొక్క మాట చూసుకొని ముగించుకుందాం. 2 రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం చూడండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక మాట మనం చూడగలిగితే చూడండి. దేవుడు కోపం వచ్చింది, తెలుసుకున్నాడు, దెబ్బ కొట్టబోతున్నాడు. దెబ్బ కొట్టే ముందు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మనకు చేసేటట్టు ఆయన కూడా చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్తను పంపించాడు. అయ్యా, ఇదిగో నీ జీవితాన్ని నేను ముగించిపోతున్నాను, నువ్వు నా దృష్టికి అతిక్రమం చేసావు అని చెప్పి రాజు పేరేంటి, హిజ్కియాతో చెప్తాడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు. ఎవరొచ్చారు? ప్రవక్త వచ్చాడు. ప్రవక్త అంటే ఎవరు? దేవుని మాటలను తన పిల్లలైన వారితో చెప్పేటటువంటి మధ్యవర్తి. అంటే ఈరోజు కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బోధకులు వచ్చాడు. చెప్తున్నాడు, అయ్యా నువ్వు మరణించబోతున్నావు, మరణం అవ్వబోతున్నావు అని చెప్పాడు. నీవు బ్రతకవు గనుక నీవు నీళ్ళు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము చూడండి మారిపోయాడండి. అయ్యో నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతున్నావు, నిన్ను చంపబోతున్నాడు దేవుడు. నీ ఆస్తి మొత్తం ఎవరికైనా పంచుకోవాలంటే పంచుకో, నీళ్ళని సర్దుకో అని చెప్పేశాడు. దెబ్బ పడుతుందని ముందు సూచన రాగానే వెంటనే మారిపోయాడండి. వెంటనే మారిపోతే దేవుడు ఎంత సంతోషపడతాడో ఒకసారి చూడండి. ఆయన ఎలా మారాడో చూడండి. యెహోవా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి చూడండి, నిన్ను చంపేస్తున్నానయ్యా అని చెప్పినప్పుడు గోడ వైపు తిరిగాడు, కన్నీళ్లు పెట్టుకుంటూ, దేవుడా ఇదిగో నేను చేసిన చిన్న తప్పు ప్రకారం నన్ను తీసేయబోతున్నావేమోనయ్యా, నేను చేసిన మంచిని చూడయ్యా, నీ కోసం ఎంత కష్టపడ్డానో, నీ కోసం నీ పిల్లల్ని ఎలా పరిపాలించానో అదొక్కసారి గుర్తుపెట్టుకొని నాకు ఆయుష్ ఇవ్వయ్యా, ఈ తప్పును క్షమించయ్యా అని చెప్పి గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ఆయన చేసిన ప్రార్థన దేవుడు విని యెషయా నడిమి శాలలోనికి వెళ్ళకముందే మరలా పిలుస్తున్నాడు. యెషయా అని చెప్పి కేకేశాడు. ఏంటి ప్రభువా, నువ్వు మరలా అతని దగ్గరికి వెళ్ళయ్యా, వెళ్ళి ఏం చేయమంటావు ప్రభువా అంటే చెప్తున్నాడు, యెషయా నడిమిశాలలో అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. బాగు చేస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తున్నాడు. మీరు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు, అరే వీడు చనిపోతాడు తీసుకెళ్ళిపోండి హాస్పిటల్ నుంచి అన్నప్పుడు కూడా నిన్ను ఏం చేశాడు? బాగు చేశాడు. ఎందుకు బాగు చేశాడో క్రింద చెప్తున్నాడండి. ఎందుకు నిన్ను కాపాడాడో అక్కడే చెప్తున్నాడండి. నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవేం చేయాలి? యెహోవా మందిరానికి ఎక్కిపోదువు. నిన్ను బాగు చేస్తాను, నువ్వేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నీకు ఆరోగ్యం ఇస్తాను, నువ్వు పని నువ్వు చేసుకోమన్నాడా? ఆరోగ్యం ఇస్తాను, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకమన్నాడా? లేదండి. బాధలో ఉన్నాను, అనారోగ్యంలో ఉన్నాను, సమస్యతో ఉన్నాను, చచ్చిపోబోతున్నాను, నీ కోసం చేసింది గుర్తు తెచ్చుకో అయ్యా అని చెప్పి ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు, అయ్యా నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీకు మరలా ఆరోగ్యం ఇవ్వబోతున్నాను, నువ్వు మందిరానికి 3వ దినాన ఏమన్నాడు? మందిరానికి వెళ్ళటమే కాదు, ఏమంటున్నాడు చూడండి, 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చదను. నువ్వు చచ్చిపోబోతున్నావు అని చెప్పిన ఆయన దగ్గరికి మారు మనసు పొంది ఒక్కసారి పాప క్షమాపణ దేవుడిని కోరుకున్న తర్వాత దేవుడి కోసం బ్రతుకుతాననే నిర్ణయం నువ్వు తీసుకుంటే పోతున్నటువంటి ఆరోగ్యాన్ని తిరిగి మరలా తీసుకొస్తానన్నాడు. ఇప్పుడే చచ్చిపోతావయ్యా నువ్వు అన్న ఆయనకు కూడా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచేశాడు. క్రమం తప్పితే ఆరోగ్యం నీ నుంచి పారిపోతుంది, క్రమంగా బ్రతికితే ఎక్కడ లేని ఆరోగ్యం నీ దగ్గరే ఉంటుందండి. ఏమంటే పౌలు గారి జీవితం మనకు తెలుసు. ఆయన ఎలా బ్రతికాడు అన్నప్పుడు పగలంతా దేవుడు పని చేసి రాత్రి అయితే డేరాలు కుట్టుకొని
బ్రతికాడని మనం చూసాం. అదేంటి పగలంతా దేవుడు పని చేశాడు, రాత్రి అయితే డేరాలు కుట్టుకుంటున్నాడు, ఇంకెక్కడ నిద్రపోయాడు, ఇంకెక్కడ విశ్రమించాడు? మరి ఆయనకి అనారోగ్యం రాలేదా? ఆయనకి సమస్యలు రాలేదా? ఆయనకి బాధలు రాలేదా అన్నప్పుడు బైబిల్ చరిత్రలో మనం చదువుతున్నటువంటి ఈ 14 పత్రికలు పౌలు గారు రాస్తే 14 పత్రికల్లో కూడా ఒక్కచోట కూడా అనారోగ్యంతో ఉన్నట్లుగా ఆయన చెప్పలేదు. ప్రయాణాలు ఎన్నో విస్తారమైనటువంటి ప్రయాణాలు, అనారోగ్యం లేదు. మనమేంటండి పట్టుమని ఒక గంటన్నర మన సొంత పని చేసుకుంటేనే అలసిపోతాం. అదే దేవుడి పని అంటే దేవుడి కోసం ఉదయం అంతా చేశాడు, రాత్రి అయితే మరలా బ్రతకాలి కాబట్టి బ్రతకటం కోసం రాత్రి వెళ్ళి డేరాలు కుట్టుకున్నాడు, రాత్రి అంతా డేరాలు కుట్టున్నాడు, పగలంతా పని చేశాడు. అలా జీవితాన్ని గడుపుకుంటూ కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఆయన బ్రతుకుతున్నప్పుడు ఎక్కడా కూడా అనారోగ్యం ఆయన్ని అంటలేదు. ఎందుకు? నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యం నా నుంచి వెళ్ళిపోతుంది. మరి నీ కోపం రాకుండా నేను బ్రతికితే నా ఆరోగ్యం నాతోనే ఉండిద్దండి. ఇది నిజమండి, ఇది వాస్తవం అండి. మీ ఆరోగ్యం మీతో ఉండాలంటే మీరు దేవుడి మాటని సక్రమంగా వినాలి. మీరు క్రమం తప్పకూడదు. మీరు క్రమం తప్పినప్పుడు మీ నుంచి మీ ఆరోగ్యం వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, అసలు అతను చూడండి ఎప్పుడు చూసినా కానీ రోగాలు, ఏడలేని రోగాలు అతనికే వస్తాయి ఏంటండి బాబు, ఒకటి పోయిందంటే ఒకటి పట్టుకుంటుంది, ఒకటి పోయిందంటే ఒకటి పట్టుకుంటుంది అంటూ ఉంటాం. ఈమె కూడా చూడండి పద్దాకల నీరసం పడిపోతుంటుందండి, ఏడలేని రోగాలన్నీ కూడా ఈమెకే ఉన్నాయి అంటాం. ఎందుకు? ఆ మాట నీతో ఒప్పిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి నీకు వస్తున్నా ఎందుకు తగ్గిస్తున్నాడంటే, ఎందుకు వస్తున్నాయి అంటే శిక్షణ కోసం నీకు ఇస్తున్నాడు. నువ్వు దేవుడి దగ్గరికి మరలా వస్తావని ఇస్తున్నాడు, దేవుడి కోసం పని చేస్తావని ఇస్తున్నాడు. నువ్వు మారవని దేవుడికి అర్థమైతే డైరెక్ట్గా ఒకటే దెబ్బ, కూర్చున్న వాళ్ళం మనం మరలా లేగం, పడుకున్న వాళ్ళం మనం మరలా లేగవండి. ఆరోగ్యం మనకు ఉండదండి, ఆయుష్ మనకు ఉండదండి. ఎందుకంటే దేవుడు మనకు ఒక క్రమాన్ని పెట్టాడు. పరిశుద్ధులుగా పుట్టిన మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. అలా బ్రతికితేనే నీకు ఆరోగ్యం, అలా బ్రతికితేనే నీకు ఆయుష్, అలా బ్రతికితేనే నీకు అన్నీ, నీకైనా నీ పిల్లలకైనా. నువ్వు ఇవ్వాల్సింది ఏంటి చెప్పండి? ఏమండి, నువ్వు సంపాదించినా, మంచి ఉద్యోగం ఇచ్చినా, మంచి చదువు చదివించినా, ఆ చదువు ఈరోజు చాలామంది అంటారు ఏమని, నీ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నావు, గవర్నమెంట్ స్కూల్లో నీ పిల్లలు చదువుతున్నారు అని చెప్పి ఈరోజు నిన్ను అంటున్నారు. చూసారా? దేవుడి దగ్గరికి పంపించాలంటే దేవుడి దగ్గరికి ఎందుకు ఆదివారం కూడా పిల్లల్ని వదిలిపెట్టవా? మరలా సండే స్కూల్కి తీసుకెళ్ళాలా? గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు? చక్కగా ప్రైవేట్లో చేర్పించచ్చుగా, చక్కగా మంచి ఉన్నత స్థితిలోని పిల్లల్ని ఉంచొచ్చుగా అన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి దూరం చేసి దాంట్లో పెట్టాలని చెప్తారు ఈరోజు చాలామంది. అవునా కాదా అండి? ఈరోజు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే చిన్న చూపు చూస్తారా, పెద్ద చూపు చూస్తారా? గవర్నమెంట్ కాలేజ్ అంటే చిన్న చూపా, పెద్ద చూపా? చిన్న చూపే చూస్తారు. ఎందుకు? నీ దగ్గర నీ పిల్లవాడు ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఉన్నత చదువులను నీ నుంచి దూరం చేసేసి వాడు నీకు దక్కకుండా పోయినప్పుడు ఈరోజు నిన్ను చూసి అంటాం, చూసావా నీ పిల్లాడిని మంచి చదువు చదివించలేకపోతున్నావు, నువ్వు దేవుడు నీ పిల్లాడిని చక్కగా ఉన్నత స్థితిలో ఉంచలేకపోతున్నావు అని. అదే నోరు వాడు పాడైపోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి ఛీ ఏంటి నీ పిల్లాడిని ఎలా పెంచావని అంటది. గుర్తుపెట్టుకుంటే ఈరోజు ఏ నోరైతే నీ పిల్లాడు మంచిగా దేవుడి దగ్గరికి వస్తుంటే రానియకుండా దూరం చేస్తుందో, అదే నోరు నీ పిల్లాడు నీకు కాకుండా పోయినప్పుడు ఛీ ఏంటి నువ్వు ఇలా పెంచావు, అసలు నీ కుటుంబం నీ పద్ధతి ఏంటిది అని చెప్పి అదే నోరు మరలా నేను ఏం చేసిద్ది అనిద్దండి. అందుకనే దేవుడి కోసం నీ పిల్లాడు పెంచుతున్నప్పుడు నలుగురు నానా మాటలు అంటారు, అవసరమైతే నిన్నే అంటారు. ఒకసారి పెంచి చూడండి. వాడు పెద్దవాడయ్యి వాడి ప్రవర్తన, వాడి నడవడిక సమాజంలో అనేక మందిని చూసినప్పుడు అరే పెంచితే వాడిలాగా పిల్లల్ని పెంచాలి అనేటటువంటి మాట దేవుడు నీకు తీసుకొస్తాడు. దేవుడి మాట వింటే నిన్ను దేవుడు ఉన్నత స్థితిలోనే ఉంచుతాడు తప్ప అవమానించబడేటట్టుగా, ఎక్కిరించబడేటట్టుగా దేవుడు చేయడండి. అందుకని దేవుడు ఎవరిని పరీక్షిస్తాడో, మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి అని ఎవరైనా చెప్తే నమ్మవాకండి. దేవుడు ఎవరిని పరీక్షిస్తాడు తెలుసా? దేవుడి కోసం నమ్మకంగా బ్రతికే వాళ్ళని పరీక్షిస్తాడు. ఆయన కోసం యథార్థవంతులుగా ఉండే వాళ్ళని పరీక్షిస్తాడు. ఆయన కోసం ప్రతిరోజు ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించే వాళ్ళని పరీక్షిస్తాడు. అసలు బైబిలే చదవం మనం, బైబిల్లో ఉన్న పుస్తకాల పేర్లే మనకు తెలీదు. దేవుడు క్షమించమంటే మనం క్షమించాం, దేవుడు ప్రేమించమంటే మనం ప్రేమించాం, దేవుడు చెప్పినది ఏది పాటించాం. మరలా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడా? సాతాను భ్రమ పుచ్చుతుంది, నిన్ను పరీక్షించట్లేదు, నీకు శిక్షణ కోసం నిన్ను దెబ్బ కొడుతున్నాడు. తిరిగేవా సరి, తిరగకపోతే నువ్వు అనారోగ్యంతోనే అలానే ఉండి దేవుడు నిన్ను నరకానికి పంపించబోతున్నాడు. కాబట్టి నువ్వు మార్గం తప్పిన వేళ నీ ఆరోగ్యం నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మార్గం తప్పిన జనం
పారిపోతున్న ఆరోగ్యం. నువ్వు మార్గం తప్పితే నీ ఆరోగ్యం నుంచి పారిపోతుంది. దేవుని కోపాగ్ని వలన నీ శరీరంలోంచి నీ ఆరోగ్యం పారిపోతుంది. కానీ దేవుడు ఈరోజు మనల్ని అందరినీ ప్రేమించి ఇక్కడ కూర్చోబెట్టాడు. చూసారా, మనం ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి, మన దేవుడి కోసం బ్రతకాలి అని చెప్పి, హిజ్కియాకి ఆయుష్ పెంచినట్లు నీకు కూడా పెంచాలని, నువ్వు మారతావేమో, దేవుడి కోసం బ్రతుకుతావేమోనని చెప్పి మరలా మరొకసారి అవకాశం ఇస్తూ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాడు. మారేరా, ఆయుష్ పొందుకుంటారు, మీ కుటుంబం క్షేమంగా నెమ్మదిగా ఉంటుంది. మారలేదా, ఇక చెప్పలేం. ఆరోగ్యం మన నుంచి వెళ్ళిపోతుంది. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా మనం తెచ్చుకుంటాం. అవసరమా? నేడే రక్షణ దినం, రేపు మనది కాదు. ఒక 5 నిమిషాల తర్వాత ఎవరు ఉంటామో ఉండవో తెలీదు. దీనికోసం ఎందుకండి కష్టం, దీనికోసం ఎందుకండి బాధలు? మరణించిన తర్వాత మరో జీవితంలో మనం బాధపడకుండా, కష్టపడకుండా సుఖంగా ఉండాలంటే ఈ జీవితం అనారోగ్యం, బాధలు, సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడి కోసం బ్రతికితే నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మరణించిన తర్వాత మరో మంచి జీవితాన్ని కూడా ఇస్తాడు. లేదు, నేను శిక్షణలో ఉన్నాను అని చెప్పి దేవుడు ఉగ్రతలో ఉండి కూడా శిక్షణ అనుకుంటే నువ్వు నరకానికి వెళ్ళక తప్పదు. కాబట్టి మార్గం తప్పిన జనం, పారిపోతున్న ఆరోగ్యం, ఈ విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.